చినుకి కసి వయసుకు శాంతం శాంతం తగిలితే తడబడే అందం జారే జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం అందం తొలి కిరటం చిత్తం తొలికి సలై నీటి మెరుపాయే చిత్తం చిరుదీపం రేప రూపం తుల్లి పడసాగే పసి చినుకే ఇగురు సుమా మోగిరేగిదాగా పొడి నా గుండెల్లో నీలిమంట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇంక ఈరోజు అయితే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మా ఇంట్లో పెట్టిన చెట్టు చూడండి ఎంత బాగుందో. నాకు ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టంతో నేను పెట్టుకున్నా. ఇంకా టీపాయ్ మీద ఇలా వాటర్లో వేసి పెడితేనైతే లుకింగ్ బాగుంటుంది. నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడిప్పుడే కొంచెం చెట్లు ఎన్నుకుంటున్నాయి నాకు కుండీలో పెట్టేసుకుంటే. ఇంకా మా పాప అయితే ఇలా వాటర్లో వేసి పెట్టింది ఆ ఫ్లవర్స్ తెచ్చి కొన్ని. ఇంకా దేవుడికి పెట్టుకోవాలంటే కొంచెం చెట్లు పెట్టుకోవాలని చెప్పి నేను ఇప్పుడిప్పుడే కుండీల్లో పెట్టితే కొంచెం ఏనుకుంటున్నాయి. కుండీల్లో సరిగా ఏనుకో, కింద ప్లేస్ ఉంటే మంచిగా ఏనుకుంటాయి చెట్లు. కుండీలో పెట్టేస్తే కొంచెం లేట్ అవుతుంది. ఇంకా అందుకోసం అయితే నేను ఇప్పుడిప్పుడే దేవుడికి ఫ్లవర్స్ ఉంటేనే పెడతాను, లేకపోతే ఊరికేనే వట్టిగానే పూజ చేసేస్తా, ఉన్నప్పుడు పెట్టేస్తా. ఇంకా మా పాప అయితే అలా చేసేసింది. ఇంక ఈరోజైతే కొంచెం క్లీనింగ్ పనులు ఉన్నాయి, అవి చేసేసుకోవాలి. ఫస్ట్ పొద్దున్న లేవగానే క్లీనింగ్ సెక్షన్ అయితే వాచ్, బటర్ఫ్లైస్. నాకు ఈ వాచ్ మా పెళ్ళిలో గిఫ్ట్గా వచ్చింది. నాకైతే అదంటే ఇష్టం. దాని పక్కకైతే బటర్ఫ్లైస్ ఇలా డిజైన్ లాగా పెట్టేసుకున్నా. తర్వాత అయితే చెట్లకి వాటర్ పోసేసి, ఫస్ట్ చెట్లకు వాటర్ పోస్తేనే నాకు మంచి అనిపిస్తుంది. ఇంక ఇప్పుడైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే గోడలన్నీ దులుపుకుంటాను. నేనైతే వారానికి ఒకసారి కంపల్సరీగా ఇలా అయితే చేసుకుంటా, ప్రతి మండే. ఇంకా నేనైతే ఫస్ట్ లేవగానే, మా పిల్లలు కూడా లేవలేదు, మా ఆయన లేవలేదు, వాళ్ళు లేచేలోపు ఫస్ట్ ఇల్లు ఊడ్చే ముందు ఇదంతా క్లీనింగ్ పెట్టుకుంటా అని చెప్పేసి అయితే గోడలన్నీ దులిపేసుకుంటున్నా. మాది హౌస్ రోడ్డు పక్కకు ఉంటుంది. చాలా దుమ్ము అయితే వస్తుంది. రోజు ఎంత దులిపినా కూడా అసలు చాలా వచ్చేస్తుంది దుమ్ము అయితే. అందుకోసం అయితే నేను గోడలన్నీ ప్రతి రూము ఇలా చీపురుతో అందినంత మటుకు ఇలా దులిపేస్తాను నేను. డోర్స్ అవన్నీ కూడా బూజు పట్టేస్తుంది. డైలీ దులిపినా కూడా ఎక్కడి నుండి వస్తుందో ఏమో దుమ్ము మాత్రం నాకు డస్ట్ పడట్లేదు. అందుకోసం అయితే ఊరికే దులుపుకుంటూ ఉంటాయి ఇట్లా. ఇంక ఇదంతా క్లీనింగ్ చేసుకొని ఇల్లు తుడిచేస్తా అని చెప్పేసి అయితే నేను ఇదంతా దులిపేసుకుంటున్నా. ఇంకా కబోర్డ్స్ తుడవడము, ఇలా నీట్గా చేసుకోవడము చాలా హెవీగా అయిపోతాయి పని. ఇంక ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చి అది కూడా దులిపేస్తున్నా. నాకు అందినంత మట్టుకైతే ఇలా ఎప్పుడు వారానికి ఒకసారి కంపల్సరీగా ఇలా చీపురుతో దుమ్మంతా తుడిచేస్తాను. ఇల్లు నీట్గా ఉండడానికి ఇదొక మంచి చిట్కా. కొంచెం ఒక్కరోజు కేటాయిస్తే ఇల్లు ఊడ్చే ముందే ఇలా అనుకొని ఇల్లు ఊడ్చేసుకోవాలి. తర్వాత ఇంకా కొంచెం లేట్ అయినా మంచిది, మనకు ఇల్లు తుడిచేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే హాల్ తుడిచేస్తున్నాను నేను. ఇది హాలు. మాకు 2 బీరువాలు ఉన్నాయి. ఇప్పుడైతే ఒకటి బెడ్రూమ్లో ఉంటుంది బీరువా, ఒకటి హాల్లో ఉంటుంది. ఇంకా అది పెట్టేసరికి కొంచెం ఇబ్బంది, ఇరుకుగా ఉంటుంది. అందుకోసం అయితే ఆ బీరువాని హాల్లో పెట్టేసాం.
ఇంటికి ఎవరైనా సడన్గా వచ్చినా కూడా ఏం దుమ్ము అది ఇది ఏం కనిపించదు. కంపల్సరీగా వారానికి ఒకసారి ఇలా క్లీనింగ్ అయితే ప్రతి ఒక్కరు చేసుకోవాలంటే మంచిగా ఉంటుంది. ఇంకెప్పుడైతే నాకు ఈ పని అయితే అవుతుంది. ఫస్ట్ ఈ పని అయినాకే నేను వేరే పని పెట్టుకుంటా అని చెప్పేసి అయితే నేను అంతా దులిపేసుకుంటున్నా. ఈరోజు దులిపేస్తామా 2-3 రోజులకే మళ్ళీ ఇలా బూజు పట్టేసి దుమ్ము పట్టడము ఇవన్నీ ఇట్లా అవుతుంటుంది. టీవీ వెనుక చూడండి చీపురు కూడా పట్టదు అందులో. ఇంకెప్పుడు ప్రతి ఒక్కటి క్లీనింగ్ అయితే నేను ఇలా చేసుకుంటా. తర్వాత సోఫాల మీద కవర్స్ అవన్నీ తీసేసి ఒక క్లాత్ తడిపేసి పచ్చి క్లాత్తో ఇలా తుడిచేస్తున్నా. డస్ట్ ఏమైనా ఉంటే పిల్లలు ఊరికే ఇలా తొక్కేస్తూ ఉంటారు మొత్తం. కుషన్స్ అవన్నీ తీసి పిండిన ప్రతిసారి తొక్కేస్తూ ఉంటారు అని చెప్పేసి నేనైతే ఇలా పచ్చి క్లాత్తో తుడిచేస్తున్నా. నేనైతే వారానికి ఒకసారి ఇలా హౌస్ అంతా తుడిచేసి సోఫాలన్నీ క్లీన్ చేసుకొని వెనకాల కూడా బూజు అంతా పట్టేస్తుంది సోఫాల వెనకాల. అదంతా చీపురుతో అనేసా, అది వీడియోలు తీయలేదు. ఇంకెప్పుడైతే ఒక లైట్గా క్లాత్ తడిపేసి అయితే చూడండి పిల్లలు ఎలా తొక్కేశారో. వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా, ఇప్పుడు హాలిడేస్, ఇల్లంతా ఆగమాగం చేసేస్తారు. క్లాత్ అయితే కొంచెం తడిపేసి డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. తర్వాత వీటి క్లాత్లు ఉంటాయి కదా కుషన్స్, అవి వాషింగ్ మిషన్లో వేసిన. ఇంకా అవి ఉతికాక వేద్దామని ఇప్పుడైతే నేనైతే ఇది క్లీన్ చేసుకుంటున్నా. ఇంక మన లేడీస్కి తిన్నా తినకపోయినా ఇంకా ఇల్లు మాత్రం నీట్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది. తినడం కొంచెం లేట్ అయినా మంచిదే కానీ ఇల్లు నీట్గా లేకపోతే మాత్రం అస్సలు మంచిగా అనిపించదు కదా. అందుకోసం అయితే ప్రతి ఒక్కటి ఇలా అయితే నీట్గా చేసుకుంటా నేను. చూడండి ఇలా సోఫాలు కూడా కొంచెం క్లాత్ తడిపేసి తుడుచుకుంటున్నా. ఇంకా మళ్ళీ క్లాత్తో ఒకటేసినాయి కాబట్టి అవి తొందరగా ఇదైతే అని బాగా పచ్చి కాదు, లైట్గా క్లాత్ తడిపేసి ఇంకా నేనైతే తుడిచేస్తున్నా. ఇంకా మా పిల్లలు పెయింటింగ్స్ అవన్నీ వేస్తూ ఉంటారు. అన్నీ సోఫాలో పెట్టుకొని ఇది చేస్తారు, బెడ్లో సోఫాలో. ఇంకా వాళ్ళు ఇంట్లో ఉంటే మాత్రము అసలు ఇల్లులా ఉండదు. ఇంకొక సోఫాని అయితే బెడ్రూమ్లో వేసిన, ఇది బెడ్రూమ్లో వేసిన సోఫా. ఇంకా అది కూడా తుడిచేస్తున్నా. ఒక చైర్ మాత్రం బెడ్రూమ్లో వేసినాం, హాల్లో సరిపోవట్లేదని. ఇంకా వాటి మీద కవర్స్ పిండిన ప్రతిసారి అయితే ఇలా తుడిచేస్తాను నేను. వాటి మూలల్లో ఉండే డస్ట్ అదంతా కొంచెం క్లీన్ అయిపోతుంది. పీచు సందుల్లో కూడా బాగా బూజు పడుతుంది. ఇంకా అవి కూడా అయితే ఇలా తుడిచేస్తున్నా. ఒక్కరోజు స్ట్రెయిన్ అవుతామా అనుకుంటే మాత్రము ఏ పనులు చేసుకోలేము. ఇలాంటి పనులకు మాత్రం ఒక్కరోజు పూర్తిగా కేటాయిస్తే ఇల్లు నీట్గా ఉంటుంది. ఇప్పుడు స్విచ్ బోర్డులు కూడా తుడుచుకుంటున్నా నేను. ఇంకా పిల్లలు చేతులు అట్లా ఇట్లా ఉన్నా కూడా వాటిని ముట్టేస్తుంటారు కదా, అవి కూడా మురికి పట్టేస్తాయి. ఇంకా నేనైతే లేవగానే ఈ పనులు అయితే పెట్టుకున్నా ఈరోజు. మీలో ఎంతమంది నాలా చేసుకుంటారు చెప్పండి. చేసుకుంటే మాత్రం కామెంట్లో చెప్పండి. ఇదంతా ప్రతి ఒక్కరికి అవసరమయ్యే క్లీనింగ్ కదా, అందుకే నేను మీకు చూపిస్తున్నా ఈరోజు.
ఇంకా గట్టిగా రుద్ది రుద్ది తుడిస్తేనే స్విచ్ బోర్డ్స్ తెల్లగా అవుతాయి. ఇంకా నేను ఈ మధ్య చాలా రోజులు అవుతుంది, ఎప్పుడు 15 డేస్కి ఒకసారి 10 డేస్కి ఒకసారి అలా తుడిచేదాన్ని. కొద్దిగా లేట్ అయింది కదా, మురికి పట్టేసినాయి అంతా. ఇది కిచెన్లోది. ఇక్కడ మిక్సీ అది ఇది యూజ్ చేస్తాం కదా, అలా కొంచెం అయితే ఇది అవుతాయి స్విచ్. ఇంకా ఇది హాల్లో చూడండి మా పిల్లలు ఎలా చేశారో. అది ఎంత తుడిచినా పోవట్లేదు, చాలా వరకు రుద్దేసినా అది అస్సలు పోవట్లేదు. చూడండి పచ్చి క్లాత్తో ఎంత తుడిచినా పోతలేదు అసలు. ఇంక ఇప్పుడైతే ఆ క్లీనింగ్ సెక్షన్ అయిపోయాక ఉప్మా చేద్దామని అయితే నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయ, మినపప్పు అవన్నీ వేసి ఒక్క టమాటా వేసా. తర్వాత అందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి వేసుకోవాలి, ఉల్లిపాయ పచ్చిమిర్చి. తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా చేసి చూడండి ఒకసారి, ఉప్మా చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇంకా వాటర్ మరిగాక రవ్వనైతే వేసుకున్నా నేను. సాధారణంగా ఉప్మా అంటే ఎవరికి ఇష్టం ఉండదు, కానీ వేడి వేడిది ఇలా చేస్తే బాగుంటుంది. ఇంకా మా పిల్లలకైతే ఇలా చేసి ఇస్తా. ఇంక ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అవన్నీ అయితే తరిగి పక్కన పెట్టేసుకున్నా నేను. ఇప్పుడు మళ్ళీ కబోర్డ్స్ తుడుస్తున్నా నేను. హాల్లో కబోర్డ్స్ తుడుచుకోలేదు, మళ్ళీ అవి కూడా క్లీన్ చేస్తున్నా. ఇంకా పిల్లల కబోర్డ్ ఇదైతే ఊరికే తీస్తుంటారు, పెట్టేస్తుంటారు. ఇంకా అవన్నీ తుడుచుకొని ఫస్ట్ ఇది అయితే క్లీన్ చేసుకున్నా. ఇప్పుడు శనగలు పోపేద్దామని అయితే ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నా కదా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఎల్లిపాయ అవన్నీ. ఇప్పుడు పోపులో ఆవాలు, జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్నవి అవన్నీ వేసుకోవాలి. నేను కొన్ని మక్కలు, శనగలు రాత్రే నానబెట్టి ఉడకబెట్టి పెట్టా. అవి రెండు కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా పిల్లలకి హెల్తీగా ఏదైనా పెట్టాలనుకున్నా కూడా ఇంకేముంటాయి, ఇవైతే హెల్తీ కదా అని చేసిస్తున్నా. దానిలో కొంచెం కారపొడి అవన్నీ వేసి ఇలా అయితే వేంపేసా. స్నాక్ ఐటెం లాగా కూడా చేసుకోవచ్చు. వీటి నుండి పైనుండి ఉల్లిపాయ వేస్తే బాగుంటుంది ఇంకా టేస్ట్. తర్వాత ఇంకా మా పాప బ్రెడ్తో చేయమని చెప్పి డబల్ కా మీఠా చేయి మమ్మీ అంటే ఇప్పుడైతే అది ప్రిపేర్ చేస్తున్నా. కొద్దిగా లైట్గా ప్యాన్లో నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి అయితే వేంపేసి పక్కన పెడదామని అయితే అవి ఫస్ట్ వేయించుకుంటున్నా. ఇంకా నేను ఈ మధ్య చాలా రోజులు అవుతుంది డబల్ కా మీఠా చేయక. కాకపోతే నేను ఎప్పుడు చేసినా ఎక్కువ ఆయిల్తో అలా వేంపేదాన్ని. ఇప్పుడు చాలా తక్కువ ఆయిల్తో వేంపి చూపిస్తున్నా మీకు. చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఇలా అయితే వేంపేసుకుంటున్నా. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇలా అయితే 1 స్పూను 2 స్పూన్లు అలా వేసి అయితే ఇలా నేను అన్నీ వేంపి పెట్టుకున్నా. ఈ రోజుల్లో ఆయిల్ స్మెల్ ఎవరికి పడదు కదా, ఫ్లేవరు ఆయిల్ తింటే బాగుండదని చెప్పి కొంచెం ఆయిల్తో చేసేస్తున్నా. తర్వాత షుగరు, చక్కెర పాకం పట్టేసి అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసేసి వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఉంటాయి కదా, అవి చక్కెర పాకం కొద్దిగా చల్లారాక వేసుకోవాలి. చక్కెర పాకం కొద్దిగా చల్లారాక ఎందుకు వేయాలంటే బ్రెడ్ మొత్తం అందులో వేడి మీద వేసేస్తే మొత్తం మెల్ట్ అయిపోయి హల్వా లాగా అయిపోతుంది. ఇంకా మనకి డబల్ కా మీఠా లాగా రావాలంటే ఇలానే వేసుకోవాలి. పైన కొద్దిగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇలా వస్తుంది. ఇంకా పైనుండి అయితే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని కొద్దిగా చల్లారాక పాలు వేసుకోవాలి. ఇందులో వేడి మీద వేయొద్దు. కాచి చల్లార్చి పెట్టుకున్న పాలనైతే నేను డబల్ కా మీఠా ఇలా చల్లారాక అందులో వేస్తున్నా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా సూపర్ టేస్ట్గా వస్తుంది. తక్కువ ఆయిల్తో కూడా డబల్ కా మీఠా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు పని అయిపోతే అయిపోయింది కదా, ఆ పని అయిద్దా. ఇంకా అదంతా అయిపోయాక నేను ఇప్పుడైతే
కిచెన్ అంతా కొంచెం సర్దేసుకున్నా. ఆగమాగం అయిపోతుంది కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం. కొంచెం సర్దేసుకొని ఎంత ప్లేస్ ఉన్నా సరిపోదు ఆడవాళ్ళకి. కిచెన్ అయితే ఘోరంగా ఉంటుంది. ఇంకా వంట చేశాక సర్దుతేనే అది సర్దినట్టు ఉంటుంది. ఇంక ఇప్పుడైతే అదంతా సర్దేసి కాస్త రిలాక్స్గా అనిపించింది ఈ పని అయితే. ఫస్ట్ డస్ట్ ఉండదు దీంట్లో. డస్ట్ ఉంటే మాత్రం అస్సలు మనసున పట్టదు. ఇంకా నెక్స్ట్ వాటర్ బాటిల్స్ అవన్నీ నింపేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని అయితే నేను వాటర్ నింపి తెస్తున్నా. ఇంక ఈరోజైతే కర్రీ చూపించలేదు మీకు. నేను బీరకాయ పప్పు వండా. అందులో టమాటా చట్నీ ఉంది. ఇంకా అది ఇది సరిపోతుంది ఈరోజు. నెక్స్ట్ సాయంత్రం అవ్వడానికి అవుతుంది. అందుకోసమైతే కొంచెం టీ పెట్టేసిన నేను. టీ తాగే టైం అవుతుందని చెప్పేసి. నాకు ఈరోజు క్లీనింగ్తోనే పని ఎక్కువైపోయింది. ఇంక ఇలా అయితే ఇంకా పిల్లలకి పెరుగు తోడేద్దామని చెప్పి అయితే నేను పాల ప్యాకెట్ అక్కడ పెట్టేసి పిల్లలకు కూడా పాలు కలిపేసిన. నా వ్లాగ్ నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంతటితో బాయ్ బాయ్.